ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, రాష్ట్రంలో అందరూ కూడా ఇదే ఆలోచించాలి. నేను అందుకే ఒక మాట అన్నాను, పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్. మీరేమనుకుంటున్నారంటే దేశ నిర్మాణంలో భాగస్వాములం, ఏదో యుద్ధం చేస్తేనే దేశ నిర్మాణం అనుకుంటున్నారు. కొంతమంది రాజకీయాల్లోనే ఏదో పనులు చేస్తాం అనుకుంటారు. కాదు, ప్రతి ఒక్క రైతు నిష్టగా ఆదర్శంగా పనిచేస్తే, ఒక విద్యార్థి బాగా చదువుకుంటే, ఒక లేబర్ బాగా పనిచేస్తే, లేకపోతే ఏ వ్యక్తి అయినా సరే ఆ వృత్తిలో రాణిస్తే అదే నిజమైన దేశ అభివృద్ధి. మీ అభివృద్ధి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీ కుటుంబాన్ని మీరు గౌరవించుకుంటూ అభివృద్ధి చేసుకోవాలి. మీ గ్రామం, మీ మండలం, మీ ప్రాంతం, ఇది మనందరి బాధ్యత. మనం ఒక్కరే బాగుంటే లాభం లేదు. మన దగ్గర వేల కోట్ల రూపాయలు ఉంటాయి, ఇంకొకటి తినడానికి తిండి లేదు. ఏంటి ఆ సమాజం? అనారోగ్య సమస్య, ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలంటే డబ్బులు ఉండవు. ఎందుకు ఈ దౌర్భాగ్యం? ఈ విషయాలు మీరు ఆలోచించాలి. ఈ స్ఫూర్తిని అన్ని మండలాల్లో చేయాలి. ఈ రోజటి నుంచి ఎల్లుండి వరకు ప్రతి ఇల్లు, ప్రతి ఆఫీసు, ప్రతి వాణిజ్య సంస్థ జాతీయ జెండాతో రెపరెపలాడాలి. స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలి. జాతిని మొత్తం స్ఫూర్తితో నింపే బాధ్యత మీ అందరిది. రేపు ఈరోజు ఎక్కడికక్కడ మండలాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ పెద్ద పెద్ద ర్యాలీలు కూడా తీయాలి. సంఘీభావ యాత్ర చేయాలి. తిరంగా ర్యాలీలు ఎక్కడికక్కడ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఒక్క ఆఫీసర్లే కాకుండా, మంత్రులే కాకుండా, ఎమ్మెల్యేలే కాకుండా ఇది ప్రజా ఉద్యమంతో 80వ స్వాతంత్ర దినాన్ని మనం జరుపుకోవాలి. ఇక్కడి నుంచి ఒక రోజు కాదు, రాబోయే 21 సంవత్సరాలు మీకు పిలిపిస్తున్నా. మీరు అవునన్నా కాదన్నా భారతదేశం 2047కి నెంబర్ 1 దేశంగా ప్రపంచంలో తయారయ్యే శక్తి, సామర్థ్యం భారతదేశానికి ఉన్నాయి. అదే సమయంలో మనం ఆలోచించేది 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసుకుంటాం. ఈ రెండు కూడా ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు నుంచి మీరు ఆ స్ఫూర్తి రావాలి. ప్రతిరోజు నేను మీకు గుర్తు రావాలి. నేను ఒక బ్రాడ్ విజన్ ఇచ్చాను, మీరందరూ ముందుకు వచ్చి మార్పులు చేయమంటే చేస్తాను. అమరావతి ఏ విధంగా ఉండాలనో చెప్పాను. ఈ అమరావతిలో ఇంకా ఏం చేస్తే బాగుంటుందో మీరు కూడా ముందుకు రండి, మీ ఆలోచనలు ఇవ్వండి, అవన్నీ కూడా అడాప్ట్ చేస్తా. ఎంతవరకు ప్రాక్టికల్గా ఉంటే అవన్నీ అమలు చేస్తాం. ఇలాంటి మీ సంకల్పం, మీ సంకల్పాన్ని జయప్రదం చేసే సహకారం ఈ ప్రభుత్వం ఇస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుంది. దయచేసి ఈరోజు ప్రారంభం మాత్రం రోడ్డు వచ్చింది, ఇంటి దగ్గర పోయి పడుకుంటామంటే ఈ రోడ్డే తిండి పెడదు. రేపటి నుంచి ఇంకా ప్రతి ఒక్క రోడ్డు పూర్తి కావాలి, ప్రతి బిల్డింగ్ పూర్తి కావాలి. ఇది ఒక ఎకనామిక్ క్యాపిటల్ కావాలి. ఇది 5 కోట్ల తెలుగు ప్రజలకు రాజధాని కావాలి. ప్రతి ఒక్కరి కోరికలు నెరవేర్చే సంకల్ప సిద్ధికి ఇది కేంద్రం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎల్లుండి బ్రహ్మాండంగా మనం చేసుకుందాం. కాబట్టి మీరందరూ మళ్ళా ఇంట్లో పడుకుంటే స్ఫూర్తి రాదు. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన మీటింగులకు రావాలి. ప్రతి ఒక్కరూ ఎల్లుండి అందరం కూడా ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దిన సమరంలో పోరాడిన యోధులకి నివాళులర్పించడమే కాకుండా జాతీయ స్ఫూర్తిని పెంచుకుందాం, అందరం భాగస్వాములు అవుదామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా ఉన్నా. మొదటి మెట్టెక్కాను, ఇంతవరకు మెట్లే కడుతున్నాం.
అలాంటిది ఈరోజు మొదటి మెట్టెక్కాం. ఇక్కడి నుంచి ఇంక రాబోయే రోజుల్లో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ చివరి మెట్టు వరకు ప్రయత్నం చేస్తానే ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఒక పవిత్రమైన కార్యక్రమం, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ, ప్రత్యేకంగా రైతులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి భారత్ మాతా కంటే గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి. పిడికిలి బిగించి చెప్పాలి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. తెలుగు తల్లి, ఇది మర్చిపోతే మళ్ళీ మనం సమస్య వస్తుంది. తెలుగు తల్లికి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి. అమరావతి, 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 అమరావతి. ఈ స్ఫూర్తి ఎప్పుడూ మీ మనసులో ఉండాలి, ఇది గుర్తుండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.